ఇంటికి వెళ్లే మార్గాన్ని కబ్జా చేశారని కమిషనర్కు ఫిర్యాదు చేస్తే రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ చేయాలని కమిషనర్ వేధించారని ఓ మహిళ ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేస్తే అనవసరంగా రాద్ధాంతం చేస్తే అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని సీఐ భయపెట్టారని హిమబిందు అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో హిమబిందు నిరసన వ్యక్తం చేసింది. రండి సార్ నా సిఎస్ సార్ మాట్లాడుతున్నాను. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంట్లో ఉన్నావా? లేదు సార్, బ్యాంక్ కన్నా వచ్చినాను సార్ బయట. సరే, ఇక్కడే ఉన్నావా? ఈ ఊరికి వెళ్ళిపోయావా? ఉన్నాను సార్, ఇక్కడే ఉన్నాను. మీ ఊరు బాగా నమ్మదారు ఇంటికి బాగా వెళ్ళేసి వచ్చినాను సార్, వేరే పని మీద వచ్చినాను సార్ నేను. సరే సరే, ఈ రోజు నేను లెటర్ సర్వేర్ పంపించాము సార్. సర్వేర్ లెటర్ పంపింది, నీకు కూడా ఒక ఎన్లాస్మెంట్ ఇస్తాం. సర్వేర్ రిపోర్ట్ ని బట్టి చెప్పా, సర్వేర్ కూడా మనిషి పంపిస్తాను, ప్లానింగ్ మనీని పంపించాను, క్లియర్ చెప్పమని వాళ్ళకి. లింక్ డాక్యుమెంట్ పెట్టి చేయండి, కొత్త డాక్యుమెంట్లు వద్దండి, కొత్త వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఆ అమ్మాయి 1954 లో లింక్ డాక్యుమెంట్, దాన్ని బట్టి సర్వే చేయించుకుని చెప్పా. మనీని పంపించా. ఇప్పుడు అతను లెటర్ కూడా ఇచ్చాడు, నన్ను చెప్పాడంట కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం జాగ్రత్త చేయండి, కండక్ట్ చేయండి. రమేష్ గారు నేను కూడా చెప్తాను, ఆర్డీఓ దగ్గర చెప్తా. అంతేనా? ఏంటంటే వాళ్ళు దాన్ని బట్టి అతను సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయిస్తాను, విఎల్టీ క్యాన్సిల్ చేయిస్తాను. ఇంకా అందులో ఎవరు చేయరు నీకు. అంతేనా? అంతేనా? వచ్చావు ఆ టైంలో ఏంటంటే నేను బిజీగా ఉన్నా, ఆ టైం కాదని నేను పంపించేసాను. నువ్వు అడవాడికి వచ్చావు. నైట్ టైం ఫోన్ చేయండి, పర్లేదు, 9 గంటలకు ఫోన్ చేయండి, ఫ్రీగా ఉంటాను. చేస్తావా? చేస్తాను సార్. మనం చేసావు, నేను ఆ టైంలో గమనించలా. ఈరోజు 9 గంటలకు చేయండి, చేస్తావా? చేస్తాను సార్. ఇది క్లీనింగ్ ఎప్పుడు వస్తామని చెప్పారు సార్? ఇంకేముంది, సర్వేర్ ఇప్పుడు వాళ్ళని రమ్మన్నా, ఆర్వన్నాను ఇతను మణిని పోయి రమ్మన్నావు ఇంటికి. అది వాళ్ళు వచ్చే టైం చెప్తే నేను ఒకసారి ఇంటికి అడిగి వెళ్తాను. సర్వేయర్ మెయిన్ కి అతను ఇచ్చి రిపోర్ట్ పెట్టి నీకు బేస్ అయి ఉంటది. కాదు, సర్వేర్ కి ఏంటంటే వాళ్ళకి లొంగకుండా గట్టి చెప్తాను. సర్వేర్ కి నేను గట్టి చెప్తాను, చెప్పిన ఆల్రెడీ మనం పంపించా, కమిషనర్ పంపించా, మనీని పంపించా. నీ సర్వేర్ కి జాగ్రత్త చేయండి, పర్ఫెక్ట్ చేయమని. నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డీఓ గారికి దగ్గర ఎంఆర్ఓ ఇద్దరు పక్కన కూర్చున్నాను. ఇప్పుడు తెలుసు కదా, వాళ్ళ సెక్షన్లో ఆర్డీ పిలిపించి చెప్తా సర్వేర్ కి. అవసరం అయితే నువ్వు వద్దులే, నువ్వు ఉంటే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు, వాడు మొహం పెడతాడు. ఎవరు సర్వేర్? కొంచెం జాగ్రత్త, పర్ఫెక్ట్ చేయవా. మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ అమ్మాయి ఒక్కటే ఉంటది, అమ్మాయి ఎవరు దిక్కులేని అమ్మాయి అని చెప్తాను క్లియర్ గా. ఒక్కటే అమ్మాయి అది హిమబిందు. నీకు మ్యాక్సిమం నేను అంతకంటే చేసినట్టు మ్యాక్సిమం ఏ కమిషన్ చేయనంత చేశాను నీకు. రిపోర్ట్ బట్టి నేను చూస్తాను. ఆ ఇల్లు అప్పుడు కాలనీ కట్టించుకోపోయావు అప్పుడు. ఎప్పుడు సార్? అప్పట్లోనే కాలనీలు ఇచ్చారు కదా, 3 లక్షలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది జగనన్న కాలనీలో. అప్పట్లో ఇల్లు, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోపోయావు అప్పట్లో. రోడ్ ఇష్యూ గురించి వాడు పీసీ ఇస్తాడు, కాలనీలు కంటే ఇంకా ఎంఆర్ఓ పీసీ ఇస్తాడు. అప్పుడు శాంక్షన్ చేసుకోపోయావా? వీళ్ళు ఎవరు చెప్పలేదు, నీకు తెలియదు. ఇంతేనా? నేను లేదు సార్, దాని గురించి ఏం ఆలోచించాలి. రాబోయే గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి కదా సార్. ఇంకేంది, బెంగళూరు బాగా తెలుసా నీకు? తెలుసు సార్, ఏదో కొద్దిగా తెలుసు. బాగా తెలుసు. మొన్న జయనగర తెలుసు, 15 years అక్కడే ఉన్నాము. ఉన్నప్పుడు బాగా తెలియాలి కదా. తెలుసు. ఇంకేమైనా ఉన్నాయా సంతలు? ఏమైనా ఉన్నాయా సార్? ఇంకేమైనా సంతలు ఉన్నాయా? ఇంకేం లేదు సార్. చెప్పుకోవాల్సినవి ఏమన్నా ఇంకా చెప్పుకోవాల్సినవి? ఇంకేముంటాయి సార్, అంతే. అది కొద్దిగా నాకు ఆ రోడ్ ఇష్యూ, అక్కడ నాకు కావాల్సిందంటే ఒకే ఇల్లు కాబట్టి మామూలుగా ట్యాక్స్ పేయర్స్ మాకు కావాల్సినవి వచ్చేసి కాదు. వీళ్ళు అంత చేయబడదు. వాడు డాక్యుమెంట్ రైటర్ అంట కదా, వాడు చేశాడని చెప్తాడు. మావాడు మనీ చెప్తాడు, డాక్యుమెంట్ రైటర్ అండి, అందుకు వాడు ఇష్టపక్కన చేస్తాడు అని చెప్తాను. వాడు ఆ ఇంటికి డాక్యుమెంట్ రైటర్ అంట, రిజిస్టర్ లో డాక్యుమెంట్ తయారు చేస్తాడు.
ఓహో సబ్ రిజిస్ట్రార్ ముడికి చేయించాడు సార్ అని చెప్తాను. ఓకే సరే తర్వాత సబ్ రిజిస్ట్రార్ క్యాన్ చెప్పి రాస్తాను. ఆన్ ది బేస్ ఆఫ్ ద సర్వే రిపోర్ట్. ఓకేనా? ఓకే ఓకే సార్ అది మళ్ళీ కొద్దిగా సార్ మీరే నాకు కూడా చెప్పి రైట్ ఉండదు. నాకు కూడా ఏంటంటే మార్చి రాసే రైట్ ఉండదు. ఆ, అర్థమైందా? ఆ, ఆ, ఆ. లేదా నువ్వు అడిగినట్టు నేను మ్యాక్సిమం చేశాను. ఓకే సార్ ఓకే సార్ మ్యాక్సిమం చేస్తాను సొంత చేస్తున్నా. ఒకసారి వాళ్ళతో మీరే కొంచెం మాట్లాడి కొద్దిగా పాజిటివ్ గా అంటే వచ్చేలాగా చూడండి. నేనే పాజిటివ్ చెప్పాను, ఇలా కూడా చెప్పాను. మార్వని పంపిస్తా. పోయినా వాళ్ళు చూడాల్సిందే తప్ప వాళ్ళు కూడా సార్ చేయగలిగారు. మీ స్టాఫ్ ఫోన్ చేస్తున్నారు సార్, నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తున్నారు. చెప్పాను నేను చెప్పాను. మాట్లాడేదే సార్ ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళు బయట వచ్చేస్తారు, కొద్దిసేపు ఆగి చేయలే, ఆ, ఆ, ఆ. కొద్దిసేపు ఆగి చేయలేము. ఇప్పుడు నా దగ్గర డిస్కస్ చేసి బయటకు ఉంటాడు, నీకు చేస్తాను. ఆహా, నాది ఇప్పుడే ఫైల్స్ అంతా పెట్టుకుని నీకు ఎండార్స్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ. ఏంటంటే ఇది చేస్తున్న ప్రాసెస్ ఉందని ఇస్తారు, లెటర్ ఇస్తారు. అది పెట్టుకో, ఓకే రమేష్ నా సొంతం పెట్టించింది, ఇప్పుడు ఒక సొంతం అయిందిలే. ఆహా. కొంచెం ఆపితే చేస్తారు, వస్తాడు నుంచి మాట్లాడదు కానీ. ఓకే సార్ ఇంకేం విషయం? ఇంకేం లేదు సార్, చెప్పాలి సార్. చిన్న పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు నీకు? ఉన్నారు సార్, ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు. పిల్లలే కదా, మన ఇద్దరు చిన్న పిల్లకాయలు వాళ్ళే కదా? కాదు వాళ్ళు సార్, కదా? కాదు కాదు కాదు, వాళ్ళు మా అన్న కొడుకులు. మీ అన్న కొడుకులా? నేను నీ పిల్లలు అనుకున్నానే. కాదు సార్, నువ్వు ఆ రోజు మీరు చెప్పలేదు, నేను నీ పిల్లలు అనుకున్నాను. లేదు లేదు కాదా? కాదు కాదు. ఎంత ఉంటుంది? 45 ఉంటుందా? లేదు సార్, 33. సరే 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 సరే. నైట్ చేయండి ఫోను, సార్ రాత్రి చేయండి అయితే 9 గంటలకి ఫ్రీ ఉంటాను. ఓకే సార్, చేస్తాం సార్. సరే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ. కుప్పం పట్టణం కొత్తపేటలోని ఇంటి వద్ద కొన్నేళ్లుగా దారి సమస్య ఉందని, రోడ్డు వసతి కల్పించాలని పురపాలక కమిషనర్ను హిమబిందు విన్నవించారు. దీంతో కమిషనర్ రాత్రి 9 గంటలకు ఫోన్ చేయాలని, ఎంతమంది పిల్లలని, నీకు వయసు 40 ఉంటుందా, బెంగళూరులో జయనగర్ తెలుసా అంటూ వ్యక్తిగత వివరాలు తీసుకుంటూ కమిషనర్ అసభ్య సంభాషణకు తెరతీసిన ఆడియోను ఆమె విడుదల చేశారు. దీనిపై ఎన్నికలకు ముందు అప్పటి అర్బన్ సీఐకి ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని బెదిరించారని హిమబిందు ఆరోపించారు. సమస్య కోసం వస్తే రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ చేయడం అనడం ఏంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిపోతే మేము కోర్టులో చూసుకోవాలి, మీరు ఏమన్నా